సీటెట్లో దాదాపుగా 70 మార్క్స్, టెట్లో 50 మార్క్స్, డిఎస్సిలో 20 మార్క్స్ వెయిటేజ్ ఉండే సబ్జెక్టు పెడగాజీ. యూట్యూబ్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ పెడగాజీపై ఉంది. డిఎడ్, బిఎడ్లో ఒక కోర్ సబ్జెక్టు పెడగాజీ. రేపు ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సబ్జెక్టు పెడగాజీ. మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు తరగతి గదిలో ఏమి బోధించాలి, వాట్ టు టీచ్, ఎందుకు బోధించాలి, వై టు టీచ్, ఎలా బోధించాలి, హౌ టు టీచ్ అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి సబ్జెక్టు పెడగాజీ. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే పెడగాజీ అంటే ఏమిటి, పెడగాజీలో కాన్సెప్ట్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, ముఖ్యమైన యూనిట్స్, పెడగాజీ పైన ఒక ఓవర్వ్యూ మీరు తెలుసుకుంటారు. మీకు తెలుసు, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అనేటువంటి ఒక విద్యావేత్త బోధనలో పరస్పరం ప్రభావితం చేసుకున్నటువంటి 3 ముఖ్యమైన దశలు ఉన్నాయని చెప్తాడు. బెంజమిన్ ఎస్ బ్లూమ్ కూడా అమెరికా దేశానికి చెందిన విద్యావేత్త, చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా బోధనలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అవి బ్లూమ్స్ ప్రకారం ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇవాల్యుయేషన్. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం, ఈ 3 కూడా పరస్పరం ఒకదానితో మరొకటి ప్రభావితం చేసుకునే కృత్యాలుగా పేర్కొన్నాడు బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం మరి బోధనలో 3 దశలు ఉంటాయి. బోధన పూర్వక దశ, ఇది ప్లానింగ్ స్టేజ్కి సంబంధించింది. పరస్పర బోధన దశ, ఇంటరాక్టివ్ ఫేజ్ టీచింగ్, ఇది ఎగ్జిక్యూషన్, నిర్వహణకు సంబంధించింది. బోధనానంతర దశ, పోస్ట్ ఫేజ్ టీచింగ్, ఇది ఇవాల్యుయేషన్, మూల్యాంకనంకు సంబంధించింది. మొత్తానికి సోక్రటీస్ నుంచి మోడ్రన్ టీచర్ వరకు, గురుకుల టీచర్ దగ్గర నుంచి గ్లోబల్ టీచర్ వరకు బోధనలో, అభ్యసనలో ఎదుర్కొంటున్న బేసిక్ క్వశ్చన్స్, మౌలిక ప్రశ్నలు, ఏమి బోధించాలి, వాట్ టు టీచ్, ఎందుకు బోధించాలి, వై టు టీచ్, ఎలా బోధించాలి, హౌ టు టీచ్ అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సబ్జెక్టే పెడగాజీ. గతంలో ఈ పెడగాజీని మెథడాలజీగా పిలుస్తున్నాం. అయితే 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ యొక్క బోధనలో అనేక మార్పులు సూచించింది. అప్పుడు బోధన పరివర్తన ఆధారంగా, పెడగాగికల్ స్విచ్ ఆధారంగా, టీచర్ సెంటర్డ్ అప్రోచ్గా ఉన్న మెథడాలజీ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ పెడగాజీగా ఒక రూపాంతరం చెందింది. సో ఈరోజు క్లాస్లో పెడగాజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భావనలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి, వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. పెడగాజీలో కొన్ని ముఖ్యమైన కామన్ యూనిట్స్, అన్ని మెథడాలజీకి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి. ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి. స్కూల్ అసిస్టెంట్లో ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్, సోషల్, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, అందరికీ ఉపయోగపడేటువంటి కామన్ యూనిట్స్, కామన్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ అసెంబ్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క వీడియో లైక్ చేయండి. సో బోధన పూర్వక దశకు సంబంధించి గతంలో ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, లక్ష్యాలు, స్పష్టీకరణంలో మీకు తెలుసు, అంతిమంగా విద్యలో సాధించవలసిన విద్యా ఫలితాలు వాల్యూస్, విలువలు. సో ఈ విలువలను సాధించడం కోసం ఏర్పరచుకునేవే ఆశయాలు, ఎయిమ్స్. సో యొక్క విలువలు, ఆశయాలు 45 మినిట్స్ టీచింగ్లో మనం సాధించలేం. కాబట్టి మరి యొక్క బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్, మరి వాటి యొక్క నిర్దిష్ట లక్ష్యాలు, స్పెసిఫికేషన్స్ మనం రూపొందించుకున్నాం. వాటి ఆధారంగా ప్రీఫేజ్ టీచింగ్లో లక్ష్యాలు, స్పష్టీకరణలు రాసుకోవడం జరుగుతుంది. అయితే పెడగాగికల్ స్విచ్, బోధనా పరివర్తన తర్వాత ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు విద్యా ప్రమాణాలుగా, అకాడమిక్ స్టాండర్డ్స్గా మనకు బిఎడ్, డిఎడ్లో బోధిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి యూనిట్. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన అంశాలు, విలువలు అంటే ఏమిటి, ఆశయాలు అంటే ఏమిటి, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ రంగాలలో ఉండే లక్ష్యాలు మరి సింపుల్ టు కాంప్లెక్స్ మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అయితే 2001లో ఆండర్సన్ క్రాథ్వెల్ ఒక బుక్ రాయడం జరిగింది, ఏ టాక్సానమీ ఆఫ్
లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో ఈ లక్ష్యాలను మార్చడం జరిగింది. గుర్తుకు తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృష్టించడం. ఇంగ్లీష్లో బ్లూమ్స్ టాక్సానమీలో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్. అదేవిధంగా భావవేశ రంగం ఎమోషన్కు సంబంధించింది, వాల్యూస్కు సంబంధించింది, యాటిట్యూడ్కు సంబంధించింది, ఇంట్రెస్ట్కు సంబంధించింది. మరి డేవిడ్ ఆర్ క్రాత్వోల్ ఈ యొక్క రంగంలో ఎక్కువగా కృషి చేశారు. ఇందులో ఉండే లక్ష్యాలు వరుసగా గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువగట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఆ తర్వాత స్కిల్స్కు సంబంధించినటువంటి రంగం మానసిక చలనాత్మక రంగం, సైకో మోటార్ డొమైన్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. సైకో అంటే మైండ్, మోటార్ అంటే బాడీ. సో మైండ్కు బాడీకి మధ్య ఒక కోఆర్డినేషన్ ఏర్పరిచేటువంటి రంగం సైకో మోటార్ డొమైన్. ఇందులో లక్ష్యాలను ఆర్హెచ్ డివే అనేటువంటి విద్యావేత్త 5 రకాలుగా వర్గీకరించాడు. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. సో దీని ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటే ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్ ఆర్ కోఆర్డినేషన్ అండ్ న్యాచురలైజేషన్. ఇవి మీరు ఆబ్జెక్టివ్స్లో భాగంగా చదవాల్సిన అంశాలు. అదేవిధంగా ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆధారంగా బోధనా లక్ష్యాలు, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు రూపొందించారు. అవి గతంలో మెథడాలజీలో భాగంగా ఉన్నాయి, అయినా కూడా మీరు అవి చదవాలి. సో దీంట్లో భాగంగా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్ అండ్ అప్రిసియేషన్, జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచులు, వైఖరులు, ప్రశంస తెలుసుకోవాలి. అయితే కొత్తగా పెడగాగికల్ షిఫ్ట్ తర్వాత, బోధనా పరివర్తన తర్వాత గణితంలో 5 అకాడమిక్ స్టాండర్డ్స్, సోషల్ సైన్సెస్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్, సైన్సెస్లో 7 అకాడమిక్ స్టాండర్డ్స్ మరి రూపొందించడం జరిగింది. 5, 6, 7 అని గుర్తుపెట్టుకోండి. 5 మ్యాథమెటిక్స్లో ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్, 6 సోషల్ సైన్సెస్లో ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్, 7 సైన్సెస్లో ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా ఈ యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అభ్యసన అనుభవాలు, 45 మినిట్స్ టీచింగ్లో మనం ఏ విధంగా బోధించాలి, ఎలా బోధించాలి అనే విషయాలు మనకు పెడగాజీలో రాశారు. ఇక్కడ 2 యూనిట్లు మీరు చదవాలి, చాలా ఇంపార్టెంట్. మొదటిది మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్, బోధనలో ఉండే నియమాలు. ఈ బోధనలో ఉండే నియమాలు భాగంగా ఉండే స్కిల్స్ ఆఫ్ టీచింగ్, బోధనలో నైపుణ్యాలు. ఈ స్కిల్స్ ఆఫ్ టీచింగ్ భాగంగా ఉండే మెథడ్స్ ఆఫ్ టీచింగ్, బోధనా పద్ధతులు. ఇవి తిరిగి 2 రకాలు, చైల్డ్ సెంటర్డ్ అండ్ టీచర్ సెంటర్డ్. టీచర్ సెంటర్డ్ మెథడ్స్ మీకు తెలుసు, లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, హిస్టారికల్ మెథడ్. చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్లో ఉండేవి ప్రాజెక్ట్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, డిస్కషన్ మెథడ్, యాక్టివిటీ మెథడ్ మొదలైనవి. సో ఈ యొక్క మెథడ్స్ ఆఫ్ టీచింగ్తో పాటు బోధనా పరివర్తన తర్వాత, పెడగాగికల్ షిఫ్ట్ తర్వాత వచ్చినటువంటి అప్రోచెస్ ఆఫ్ టీచింగ్. సో ఈ యొక్క అప్రోచెస్ ఆఫ్ టీచింగ్లో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమం, 5E లెర్నింగ్ అప్రోచ్. మీకు తెలుసు ఈ 5E లెర్నింగ్ అప్రోచ్ని రూపొందించింది రోజర్ బేబీ. దీంట్లో 5 ఈస్ ఉంటాయి: ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఇలాబరేట్ అండ్ ఇవాల్యుయేట్. సో వీటితో పాటు కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్, కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, ఈ యొక్క అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ తెలుసుకోవాలి. సో బోధన పూర్వక దశకు ముందుండే అకాడమిక్ స్టాండర్డ్స్, వాటితో పాటు పరస్పర బోధన దశలో మనం నేర్చుకోవాల్సినవి. నిజ జీవితంలో ఒక టీచర్ ఈ పద్ధతులు ఉపయోగిస్తే అద్భుతంగా బోధించవచ్చు. కనుక పెడగాజీలో చదివే ప్రతి కాన్సెప్ట్ నిజ జీవితంలో, బోధనలో, అభ్యసనలో ఎలా ఉపయోగపడతాయో ఊహించుకుంటూ మీరు చదివితే ఈ సబ్జెక్ట్ రాకెట్ సైన్స్ కాదు, సులభంగా మీరు నేర్చుకోవచ్చు. నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్ మీరు నోట్స్ రాసుకుంటూ వినండి, తప్పనిసరిగా పెడగాజీ పైన మీరు మంచి మార్కులు సాధిస్తారు. సో వీటితో పాటు ఈ పరస్పర బోధన దశలో మనం ఉపయోగించేటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనాభ్యసన పరికరాలు, ఉదాహరణకు విజువల్ మెటీరియల్, దృశ్యోపకరణాలు, చార్టులు, మ్యాప్లు, గ్రాఫ్లు, కార్టూన్లు, కామిక్స్, పోస్టర్స్, ఫ్లాష్ కార్డ్స్. అదేవిధంగా ఆడిటరీ మెటీరియల్, శ్రవణోపకరణాలు, రేడియో, టేప్ రికార్డర్. దృశ్య శ్రవణోపకరణాలు, విజువల్ అండ్ ఆడిటరీ మెటీరియల్, టెలివిజన్, కంప్యూటర్ లాంటివి. అదేవిధంగా 3 డైమెన్షనల్ మెటీరియల్, దీనికి 3 డైమెన్షన్స్ ఉంటాయి: విడ్త్, లెంత్ అండ్ హైట్. అందుకే వీటిని 3 డైమెన్షనల్ మెటీరియల్, త్రిమితీయ ఉపకరణములు అంటారు. ఉదాహరణకు నమూనాలు, ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్స్, డయోరమాలు. చూడండి,
నిజమైన అస్థిపంజరం అనేటువంటిది ఒక రియల్ ఆబ్జెక్ట్. ఆ రియల్ ఆబ్జెక్ట్లో ఉండేటువంటి పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ మాత్రమే మీరు తరగతి గదికి తీసుకొని వస్తే దాన్ని స్పెసిమెన్ అంటాం. అయితే ఈ రియల్ అస్థిపంజరం మనం తరగతి గదిలోకి తీసుకొని రాలేం కాబట్టి దాన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ ఇతర వస్తువులతో ఒక అస్థిపంజరమును తయారు చేస్తే దాన్ని మోడల్ నమూనా అంటారు. చిన్న సైజు మోడల్ను అద్దాలలో భద్రపరిస్తే దానిని డయోరమా అంటారు. ఇవన్నీ కూడా 3 డైమెన్షనల్ మెటీరియల్, వాటితో పాటు పపెట్స్ కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత దృశ్య ఉపకరణం, ఆ తర్వాత డిస్ప్లే మెటీరియల్, బ్లాక్ బోర్డ్, బులెటిన్ బోర్డ్, ఫ్లానెల్ బోర్డ్, పెగ్ బోర్డ్, జియో బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్, ఇవన్నీ కూడా డిస్ప్లే మెటీరియల్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ప్రక్షేపకం కాని బోధనోపకరణాలు, నాన్ ప్రొజెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మరి వెలుతురు సహాయం చేత, లైట్ సహాయం చేత ఒక పిక్చర్ను పెద్దగా చేస్తూ బోధించేటువంటి ఉపకరణాలను ప్రొజెక్టివ్ మెటీరియల్ అంటాం. దాంట్లో ముఖ్యమైనవి ఎల్సిడి, ఎపిడయోస్కోప్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇవి ప్రధానమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఈ చాప్టర్లో మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి వర్గీకరణ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బోధన అభ్యసన అనుభవాలను దిగువ నుంచి ఎగువకు మరి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఫామ్లో, మూర్తము నుంచి అమూర్తానికి బోధనోపకరణాలు వర్గీకరించడం జరిగింది ఎడ్గర్ డేల్ అనేటువంటి అమెరికా విద్యావేత్త. సో ఇవి బాగా నేర్చుకోవాలి. దాని ఆర్డర్ అడగడం జరుగుతుంది ఒక సీక్వెన్స్లో. మొదటిది ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, డైరెక్ట్ అండ్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. రెండవది కల్పిత అనుభవాలు, కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్. సో మూడవది నాటకీకరణం, డ్రమటైజేషన్. నాలుగవది ప్రయోగాలు, నిరూపణలు, డెమాన్స్ట్రేషన్. ఐదవది క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ ట్రిప్స్. ఆరవది ప్రదర్శితములు, ఎగ్జిబిట్స్. ఏడవది టెలివిజన్. ఎనిమిదవది మోషన్ పిక్చర్స్. తొమ్మిదవది స్టిల్ పిక్చర్స్ అండ్ రేడియో టేప్ రికార్డర్. 10వ వర్గీకరణ ఈ యొక్క విజువల్ సింబల్స్. 11వది వెర్బల్ సింబల్స్. ఈ విధంగా దిగువ నుంచి ఎగువకు, ఎగువ నుంచి దిగువకు మీరు సులభంగా నేర్చుకోండి. సో చాలా సింపుల్ ఇది. నేను చెప్పేటువంటి ఈ యొక్క వర్గీకరణ మళ్ళీ ఒకసారి ఎగువ నుంచి దిగువకు చెప్తున్నాను. వెర్బల్ సింబల్స్ శాబ్దిక చిహ్నాలు, విజువల్ సింబల్స్ దృశ్య చిహ్నాలు, స్టిల్ పిక్చర్స్ స్థిర చిత్రాలు, రేడియో టేప్ రికార్డర్, మోషన్ పిక్చర్స్ టెలివిజన్, ఎగ్జిబిట్స్ ప్రదర్శితములు, ఆ తర్వాత క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ ట్రిప్స్, డెమాన్స్ట్రేషన్ ప్రయోగాలు, నిరూపణలు, ఆ తర్వాత డ్రమటైజేషన్ నాటకీకరణం, కల్పిత అనుభవములు కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ప్రత్యక్ష అనుభవాలు. ఇవి ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఉండే అంశాలు. సో పెడగాజీలో ఉండే మరొక ముఖ్యమైనటువంటి యూనిట్ ఏంటంటే ఈ యొక్క అసెస్మెంట్, మూల్యాంకనము అనేటువంటి చాప్టర్, మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. సో అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా మనం ప్రశ్నలు తయారు చేస్తాం, లేక ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా అవి నెరవేరాయా లేదో తెలుసుకోవడం కోసం మనం ప్రశ్నలు తయారు చేస్తాం. ప్రశ్నలు తక్కువ ఉంటే టెస్ట్, ప్రశ్నలు ఎక్కువ ఉంటే ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా మనం మార్కులు రాబడతాం. సో ఈ మార్కులు రాబట్టడమే మాపనము. సింపుల్. మార్క్స్ అంటే మెజర్మెంట్. సో యొక్క మెజర్మెంట్ ఆధారంగా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని అంచనా వేస్తే, వైయక్తిక భేదాలను నిర్ధారిస్తే దాన్ని మూల్యాంకనం అంటాం. మూల్యాంకనం నిరంతరం చేస్తే దానిని అంచనా లేక మదింపు అంటాం. సో ఈ పదాలపైన మీరు జాగ్రత్తగా ఒక అవగాహన ఏర్పరచుకోండి. సో మూల్యాంకనం ప్రధానంగా 3 రకాలు. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ఈ యొక్క లోప నిర్ధారణ మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆర్ ఇవాల్యుయేషన్, ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఆర్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం లేక సంకలన మూల్యాంకనం. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంటనే మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇవన్నీ కలిపితే దాన్ని సిలబస్ అండ్ కరికులం అంటాం. చూడండి, ఇక్కడ సిలబస్ అండ్ కరికులంలో వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ భాగంగా ఉంటాయి. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, బోధనా పద్ధతులు, బోధన ఉపగమాలు భాగంగా ఉంటాయి. మూల్యాంకన ప్రక్రియ, నియత అనియత అనుభవాలన్నీ కూడా భాగంగా ఉంటాయి విద్యా ప్రణాళిక కరికులంలో భాగంగా. సో సిలబస్ అనేది ఒక టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ విద్యా ప్రణాళికలో కరికులంలో ఒక భాగం. సో ఇక్కడ కరికులం అంటే ఏమిటి, కోర్ కరికులం అంటే ఏమిటి, హిడెన్ కరికులం అంటే ఏమిటి, ఇంటర్ డిసిప్లినరీ కరికులం అంటే ఏమిటి, మల్టీ డిసిప్లినరీ కరికులం అంటే ఏమిటి, ఇవన్నీ ఒక ముఖ్యమైన భావనలు. ఓవరాల్గా ఈ యొక్క పెడగాజీ సబ్జెక్ట్లో ఒక 1000 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే జ్ఞానం, వాటి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకుంటే అవగాహన, అవి ఒక కంటెంట్గా అప్లై చేస్తే అప్లికేషన్ బిట్స్. 3 రకాలుగా పెడగాజీలో ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు క్లాస్లో మీకు ఒక
4 కాన్సెప్ట్స్ మీకు నేర్పిస్తాను. ఇది గతంలో పోటీ పరీక్షలు అడగడం జరిగింది. మంచి పరీక్ష యొక్క లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని కనుగొనండి. జాగ్రత్తగా నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు వినడానికి ట్రై చేయండి. ఫైండ్ ద ఆడ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. ఒక గుడ్ టెస్ట్కు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మరి ఒక మంచి క్యారెక్టరిస్టిక్ కానిది మీకు తెలుసు. ఆన్సర్ అనేది ఇక్కడ సబ్జెక్టివిటీ, ఆత్మాశ్రయత. ఆత్మాశ్రయతను వ్యక్తినిష్టత అని కూడా అంటారు. ఈ పదాలపైన అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. మరి ఒక మంచి టెస్ట్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? ఇవి నేను 2 భాగాలుగా నేర్పిస్తాను. రిలయబిలిటీ, వ్యాలిడిటీ అంటే అర్థం ఏమిటి, ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీ అంటే అర్థం ఏమిటి, ఇవి తెలుసుకోండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి షుగర్ చెక్ చేయాలంటే గ్లూకోమీటర్ కావాలి. సో ఏదైతే కొలవాలో అది ఖచ్చితంగా గ్లూకోమీటర్ కొలిస్తే దాన్ని మనం సప్రమాణత అంటాం. ఎన్నిసార్లు గ్లూకోమీటర్ ఉపయోగించి వ్యక్తి యొక్క షుగర్ లెవెల్స్ కొలిసినా దాదాపుగా ఒకే విధమైన డేటా వస్తే దాన్ని విశ్వసనీయత అంటాం. అంటే విశ్వసనీయత అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే నిలకడ. మరి సప్రమాణత అంటే నిజాయితీ. కొలిచే అంశాన్ని నిజాయితీగా ఖచ్చితంగా కొలవడమే సప్రమాణత. ఎన్నిసార్లు కొలిచినా దాదాపుగా స్థిరమైన ఫలితాలు వస్తే విశ్వసనీయత. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ చెకప్ చేయాలి. స్పిగ్మోమానోమీటర్ ద్వారా బీపీ చెకప్ చేస్తే 120/80 వచ్చింది. ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు, నార్మల్ బీపీ ఉంది కనుక ఆ స్పిగ్మోమానోమీటర్ ఖచ్చితంగా కొలుస్తుంది, నిజాయితీగా కొలుస్తుంది. కాబట్టి ఆ స్పిగ్మోమానోమీటర్కు సప్రమాణత ఉంది. ఉదయం బీపీ చెకప్ చేసిన, మధ్యాహ్నం బీపీ చెకప్ చేసిన, ఈవినింగ్ బీపీ చెకప్ చేసిన స్పిగ్మోమానోమీటర్ నిలకడగా ఫలితాలు ఇస్తుంది. కనుక ఆ యొక్క స్పిగ్మోమానోమీటర్కి ఏముంటుంది చెప్పండి? విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు 2 పదాలు తెలుసుకున్నారు. నిలకడగా ఫలితాలు ఇచ్చేటువంటి టెస్టుకు విశ్వసనీయత ఉంటుంది. నిజాయితీగా ఏదైతే కొలవాలో అది ఖచ్చితంగా కొలిసేటువంటి టెస్టుకు సప్రమాణత, వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తా. బరువు తూకం వేసే ఒక వేయింగ్ మిషన్ ఉంటుంది. సో మీ యొక్క వెయిట్ అప్రాక్సిమేట్గా 70 kgs అనుకోండి. సో మీరు ఒక స్టాండర్డ్ వేయింగ్ మిషన్ ద్వారా తూకం వేసుకుంటే 70 కిలోల మరి డేటా వచ్చింది. అది సప్రమాణత కలిది. ఎందుకంటే ఏదైతే కొలవాలో అది కొలుస్తుంది. ఎన్నిసార్లు తూకం వేసినా, మార్నింగ్ మీరు వేయింగ్ మిషన్ పైన చూసుకున్నప్పుడు 70 కిలోలు, మధ్యాహ్నం 71, ఎందుకంటే లంచ్ తర్వాత 1 కిలో మీరు తిని ఉంటారు కాబట్టి 71 కిలోస్ వచ్చింది. ఈవినింగ్ తూకం వేసుకున్నప్పుడు 70 కిలోస్ వచ్చింది. అంటే ఎన్నిసార్లు తూకం వేసినా వేయింగ్ మిషన్ ద్వారా దాదాపుగా నిలకడగా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి, డేటా వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే విశ్వసనీయత అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. ఇండియన్ స్టాండర్డ్ టైం ద్వారా మనం ఒక టైం చూసినప్పుడు మరి 1 అయింది అనుకుందాం. మీ వాచ్ కూడా 1 అని కరెక్ట్గా ఆ కాలాన్ని, టైంను సూచిస్తే మీ వాచ్కి ఏముంటుంది? ఈ రెండిటిలలో చెప్పండి. వ్యాలిడిటీ ఉంటుంది, సప్రమాణత ఉంటుంది. ఎందుకంటే ఈ వాచ్ దేనిని కొలవాలో అది ఖచ్చితంగా కొలుస్తుంది. సో ఎన్నిసార్లు మనం టైం చూసుకున్నా నిలకడగా రిజల్ట్ వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాం చెప్పండి? విశ్వసనీయత అంటాం. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంటెలిజెన్స్ను కొలవాలి. ఒక గిఫ్టెడ్ ఇంటెలిజెన్స్ కొలిసినప్పుడు 140 వచ్చింది టెస్ట్ ద్వారా. ఒక యావరేజ్ స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్ను కొలిసినప్పుడు 100 పాయింట్స్ అని వచ్చింది. ఒక డల్లడ్ యొక్క ఇంటెలిజెన్స్ను కొలిసినప్పుడు 60-70 పాయింట్స్ ఐక్యూ స్కోర్స్ వచ్చాయి. అంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏదైతే కొలవాలో అది ఖచ్చితంగా కొలుస్తుంది. కాబట్టి ఆ టెస్ట్కి ఏముంటుంది? ఈ రెండింటిలలో చెప్పండి. సప్రమాణత ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఆ యొక్క ఇంటెలిజెన్స్ టెస్ట్ను ఒక సమూహానికి అనేక సందర్భాలలో కండక్ట్ చేసినప్పుడు దాదాపుగా స్థిరమైనటువంటి స్కోర్ వస్తే, ఒకే విధమైన స్కోర్ వస్తే ఆ ఇంటెలిజెన్స్ టెస్ట్కి ఏముంటుంది చెప్పండి? విశ్వసనీయత ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక యూనిట్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఈ యూనిట్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. 30 మంది విద్యార్థులకు అందరికీ 90 మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఆ పరీక్షకు లోపించిన అంశం ఏంటి? రెండిటిలలో చెప్పండి. మీరు చెప్పగలరు. అది సప్రమాణత. ఎందుకంటే ఈ యూనిట్ టెస్ట్ మీరు తయారు చేశారు. ఆ టెస్ట్ దేనిని కొలవాలో దాన్ని కొలవటం లేదు కనుక వైయక్తిక భేదాలను కొలవటం లేదు, విద్యార్థుల నిజమైన అభ్యసనాన్ని కొలవటం లేదు కనుక ఆ పరీక్షకు లోపించినది వ్యాలిడిటీ, సప్రమాణత. మరి ఒక టెస్ట్ 3 సందర్భాలలో ఒక వారం వ్యవధిలో
విద్యార్థులు పూర్తిగా నేర్చుకున్నప్పుడు, అన్లెర్నింగ్ ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు తయారు చేసిన టెస్ట్ను కండక్ట్ చేస్తే 3 సందర్భాలలో వేరు మార్కులు వచ్చాయి. అట్లా వేరు మార్కులు రావడం వల్ల ఆ పరీక్షకు లోపించినది అని అడుగుతాడు. అది విశ్వసనీయత లోపించింది, నిలకడ లోపించింది. ఇది విశ్వసనీయతకు సప్రమాణతకు మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్సెస్. నేను డెవలప్ చేసిన ఈ పెడగాజీ కోర్సులో అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు సులభంగా మీరు బీఎడ్ డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా పోని వాళ్ళు ఉంటారు, పోయినా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోలేని వారు ఉంటారు. పెడగాజీ ఇది కొత్త సబ్జెక్టు, డిఎడ్ బిఎడ్ వరకు పరిచయం లేని సబ్జెక్టు. కంటెంట్ అందరికీ పరిచయం ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ అందరికీ పరిచయం ఉంటుంది. కనుక డిఎస్సిలో 25% వెయిటేజ్ ఉన్నటువంటి పెడగాజీ, దాదాపుగా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ యొక్క సబ్జెక్ట్. కనుక బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు మీకు 4 పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పటివరకు మీకు చెప్పాను సప్రమాణత అంటే ఏమిటి, విశ్వసనీయత అంటే ఏమిటి. ఆ తర్వాత ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, లక్ష్యాత్మకత, ఆత్మాశ్రయత. తెలుగులో లక్ష్యాత్మకతను ఏమంటారంటే విషయనిష్టత అంటారు. విషయనిష్టత అన్న, వస్తునిష్టత అన్న, లక్ష్యాత్మకత అన్న, వస్వాశ్రయత అన్న ఒకటే మీనింగ్ ఇంగ్లీష్లో, ఆబ్జెక్టివిటీ. అందుకే పెడగాజీ తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా సులభంగా అర్థమవుతుంది. తెలుగులో ఇవన్నీ కూడా సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి, కఠినమైన సాంకేతిక పదాలు ఉంటాయి, అవి చాలామందికి అర్థం కావు. సో దాని పర్యాయ పదాలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆత్మాశ్రయత అన్న ఒకటే, వ్యక్తినిష్టత అన్న ఒకటే. ఒక షార్ట్కట్ చెప్తున్నా, వ్యక్తిని బట్టి మార్కులు వేస్తే వ్యక్తినిష్టత. సింపుల్. మనం ఒక జవాబు పత్రాన్ని, ఒక ఆన్సర్ షీట్ను దిద్దేటప్పుడు వ్యక్తిని బట్టి మార్కులు వేస్తే, టీచర్ యొక్క ఎమోషన్స్ని బట్టి, టీచర్ యొక్క భావోద్వేగాలను బట్టి, ఈ వ్యక్తి లేక విద్యార్థి రాసినటువంటి కలర్స్ను బట్టి, రాత పొందికను బట్టి, జవాబు పత్రాల యొక్క బరువును బట్టి మార్కులు వేస్తే వ్యక్తినిష్టత. అంటే ఈ యొక్క నిలకడ విశ్వసనీయత అయితే, నిజాయితీ సప్రమాణత అయితే, నిష్పక్షపాతం లక్ష్యాత్మకత అవుతుంది. ఇట్లా నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాతం చూపిస్తూ వ్యక్తి యొక్క క్యాస్ట్ని బట్టి, రిలీజియన్ను బట్టి, ఆ వ్యక్తి యొక్క పూర్వ అనుభవాలను బట్టి ఒక ఉపాధ్యాయుడు జవాబు పత్రాన్ని దిద్దేటప్పుడు మార్కులు వేస్తే దాన్ని మనం వ్యక్తినిష్టత అంటాం, ఆత్మాశ్రయత అంటాం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, ఆత్మాశ్రయత లేక సబ్జెక్టివిటీ, వ్యక్తినిష్టత ఏ రకమైన ప్రశ్నలలో ఎక్కువగా ఉంటుంది? నేను 2 ఆప్షన్స్ మీకు ఇస్తా. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, లక్ష్యాత్మక ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. మీరు ఆన్సర్ చెప్పగలరు. వ్యాసరూప ప్రశ్నలలో, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో వ్యక్తినిష్టత చూపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం జవాబు 4 పేజీలు లేక 5 పేజీలలో రాయాలి. ఆ జవాబు రాసేటప్పుడు కొంతమంది ఏ విధంగా రాస్తారంటే, పేపర్ ఆన్సర్ స్క్రిప్ట్ పైన ఇక్కడ దేవుడి పేరు రాస్తారు. ఈ దేవుడు, పేపర్ దిద్దేటువంటి టీచర్ దేవుడు ఒక్కరే అయితే, ఆ స్టూడెంట్ ఏం రాసినా కూడా ఇక్కడ వాట్ ఈజ్ మెంట్ బై పర్సనాలిటీ అని క్వశ్చన్ అడిగితే, స్టూడెంట్ ఒక్కరోజు కూడా బిఎడ్ కాలేజీకి పోలేదు, ఒక్కరోజు కూడా డిఎడ్ కాలేజీకి పోలేదు, ఆయన ఆన్సర్ ఈ విధంగా రాస్తాడు. పర్సనాలిటీ ఈజ్ పర్సనాలిటీ, యూ హ్యావ్ పర్సనాలిటీ, ఐ హ్యావ్ పర్సనాలిటీ, ఎవ్రీబడి హ్యాస్ పర్సనాలిటీ అని రాస్తాడు ఇక్కడి వరకు. ఇంకా ప్లేస్ ఖాళీగా ఉందని, సార్ డూ యూ హ్యావ్ పర్సనాలిటీ అని రాస్తాడు. ఇక్కడ దేవుడి పేరు చూస్తాడు టీచరు, ఆయన దేవుడు, ఇక్కడ పేపర్లో రాసిన దేవుడు ఒకరే కాబట్టి మళ్ళీ పేజీ తిప్పుకుంటూ పోతాడు. ఎక్కడ చూసినా అదే ఉంటుంది. వాట్ ఈజ్ సైకాలజీ? సైకాలజీ, యు నో సైకాలజీ, ఐ నో సైకాలజీ, ఎవ్రీబడి నో సైకాలజీ, సైకాలజీ, దట్ ఈజ్ సైకాలజీ అని రాస్తాడు. అయినా లాస్ట్లో ఏం రాస్తాడంటే కన్క్లూజన్లో, సార్ నేను రెగ్యులర్గా బిఎడ్ కాలేజీకి పోలేకపోయాను అని సినిమా కష్టాలన్నీ రాస్తాడు. ఇక్కడ రాసి నన్ను దయచేసి పాస్ చేయండి, పాస్ చేస్తే నేను టెట్కి ఎలిజిబుల్ అవుతాను, టెట్ రాస్తే రేపు డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది, టీచర్ జాబ్ వస్తుంది, జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఒకవేళ నన్ను ఫెయిల్ చేస్తే నా దేవుడు నేను నరకానికి పంపిస్తాడు అని రాస్తాడు కన్క్లూజన్లో. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు టీచర్, అరే ఈ దేవుడు ఎవరు, మన దేవుడా కాదని. మన దేవుడు అని తెలుసుకున్నాక
అన్ని ప్రశ్నలకు 3-4 మార్కులు ఎక్కువ వేసి ఆ విద్యార్థిని పాస్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ విధంగా జవాబు పత్రాన్ని దిద్దేటప్పుడు పర్సనల్ ఫీలింగ్స్, ఎమోషన్కు ప్రాధాన్యత ఇస్తూ పక్షపాతం చూపుతూ మార్కులు వేస్తే ఏమంటాను చెప్పండి? ఆత్మాశ్రయత లేక వ్యక్తినిష్టత. బెంజమిన్ ఎస్ బ్లూమ్ ఇండియాను సందర్శించినప్పుడు మన పరీక్షా విధానంలో ఈ యొక్క ఆత్మాశ్రయత, వ్యక్తినిష్టత, సబ్జెక్టివిటీకి ఎక్కువగా స్కోప్ ఉండేటువంటి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మార్చుకోవాలని మొదలియార్ కమిషన్ కూడా చెప్పింది. మొదలియార్ కమిషన్ ఏమని చెప్పిందంటే మినిమం 15%, మ్యాక్సిమం 40% ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండాలి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి ఉదాహరణ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించే ప్రశ్నలు. మీరు రేపు డిఎస్సి టెట్లో రాసేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక ప్రశ్నలు, మరి మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరిచే ప్రశ్నలు, ట్రూ ఆర్ ఫాల్స్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇటువంటి ప్రశ్నలకు జవాబులు వేసేటప్పుడు ఆత్మాశ్రయత ఉండదు, వ్యక్తినిష్టత ఉండదు. ఒక టీచర్ తన పర్సనల్ ఫీలింగ్స్ని బట్టి, ఎమోషన్స్ని బట్టి స్టూడెంట్ రాసినటువంటి జవాబు పత్రాన్ని దిద్దాడు, ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు. కనుక ఇక్కడ ఆబ్జెక్టివిటీ అంటే ఏమిటంటే, లక్ష్యాత్మకత అంటే ఏమిటంటే, ఒక జవాబు పత్రాన్ని ఉపాధ్యాయుడు దిద్దేటప్పుడు ఎటువంటి పర్సనల్ ఫీలింగ్స్, ఎమోషన్స్కు అవకాశం ఇవ్వకుండా, మరి కంటెంట్ని బట్టి మార్కులు వేస్తే, వ్యక్తిని బట్టి కాకుండా కంటెంట్ని బట్టి మార్కులు వేస్తే ఆబ్జెక్టివిటీ, లక్ష్యాత్మకత. వ్యక్తిని బట్టి మార్కులు వేస్తే, కంటెంట్ని బట్టి కాకుండా ఉపాధ్యాయుడి యొక్క ఫీలింగ్స్ని బట్టి, ఆ స్టూడెంట్తో ఉండే పర్సనల్ రిలేషన్స్ని బట్టి మార్కులు వేస్తే దాన్ని సబ్జెక్టివిటీ అంటాం. సబ్జెక్టివిటీకి స్కోప్ ఉండేటువంటి ప్రశ్నలు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, వ్యాసరూప ప్రశ్నలు. సో దీన్ని తగ్గించడం కోసమే మన విద్యా వ్యవస్థలో ఆబ్జెక్టివిటీ కలిగి ఉండేటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈరోజు క్లాస్లో మీకు 4 కాన్సెప్ట్స్ నేర్పించాను. ఏదైతే మనం కొలుస్తున్నామో అది ఖచ్చితంగా కొలిస్తే సప్రమాణత, ఎన్నిసార్లు మనం పరీక్ష నిర్వహించినా దాదాపుగా స్థిరమైన ఫలితాలు వస్తే విశ్వసనీయత, ఒక జవాబు పత్రాన్ని, ఆన్సర్ స్క్రిప్ట్ను మనం దిద్దేటప్పుడు వ్యక్తిని బట్టి మార్కులు వేస్తే వ్యక్తినిష్టత, వ్యక్తిని బట్టి కాకుండా విషయాన్ని బట్టి మార్కులు వేస్తే విషయనిష్టత లేక లక్ష్యాత్మకత. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం దాదాపుగా ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో 300కు పైగా నా క్లాసెస్ ఉన్నాయి. సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, మరి పెడగాజీకి సంబంధించి. సో డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, మరి ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోటీ పరీక్షలకు సంబంధించి మరి వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, లైవ్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కనుక వెంటనే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇందులో ఉన్నటువంటి మీరు వీడియోస్ చూడండి, దీనికి సంబంధించిన నోట్స్ రాసుకోండి. అదేవిధంగా తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ ఇచ్చేటువంటి షార్ట్స్, చాలా అద్భుతమైనటువంటి షార్ట్స్ నేను రూపొందించాను. సో వీటి కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ పెడగాజీ అనేది మీకు కష్టమైన సబ్జెక్ట్ అయితే ఎమిలీ అకాడమీ అని మా మొబైల్ యాప్ని మీరు మరి ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ ఫోల్డర్లో పెడగాజీకి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి, అవి మీరు యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా ఒక పరీక్షలో మనం విజయం సాధించాలంటే 1:100 కాంపిటీషన్లో 99 మందికి తెలియని ప్రశ్నలు మనం చేయాలి. వారికి తెలిసిన ప్రశ్నలే మనం ఆన్సర్ చేస్తే ఉద్యోగం రాదు. కనుక ఎక్కువ మంది చేయలేని ప్రశ్నలు, కష్టంగా భావించే ప్రశ్నలు పెడగాజీ ప్రశ్నలు. కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన మీరు ఫోకస్ చేయండి. అచీవ్మెంట్ మోటివేషన్తో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, చక్కటి ప్లాన్తో, టైం టేబుల్తో, టైం మేనేజ్మెంట్తో మీరు టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.